హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి మెర్సీ కూడా ఇంజనీరింగ్ చదివే విషయంలో పరీక్షలు వెళ్ళాల్సిన పరిస్థితిలో సంవత్సరం అంతా స్కూల్ పిల్లల్ని ఆటో మీద తీసుకుని వెళ్ళి స్కూళ్లకు అప్పగించి మళ్ళీ తీసుకుని వచ్చేటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎంతగానో ఎలాంటి అపాయము కష్టము ఏమీ రాకుండా కాచి కాపాడిన దాన్ని బట్టి ఇది నా కొంత కృతజ్ఞత పూర్వకమైనటువంటి స్థితిలో ఉండడానికి కొంతమందిని పిలుచుకున్నారు. ఆ తర్వాత ఇంటి దగ్గర మరి సంఘం మొత్తానికి పెట్టుకోవటానికి కూడా మరి ఆశపడుతున్నారు. కాబట్టి కొద్ది నిమిషాలు వాక్యం చెప్పుకున్న తర్వాత ఆ తర్వాత మనం ప్రార్థనలోకి వెళదాం. ఆ కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయడానికి మనం వెళ్ళిపోదాం. రండి, వాక్య లేఖన భాగాలు చూసుకుందాం. సామెతల గ్రంథం బైబిల్ ఉన్న వాళ్ళంతా తీయండి. పేజీ నెంబర్ 545. సామెతల గ్రంథము 20వ అధ్యాయం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుంటాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనాన్ని గురించి మనందరము కలిసి చదువుకుంటాం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తనదందరము ధన్యులగుదురు. మళ్ళొకసారి చదువుకుందాం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన నమ్మకమైన స్వచ్ఛమైన దేవాని పాదములకు స్తోత్రాలు. కృపగల నామములో ఇంతవరకు మమ్మలను కనికరించిన దేవుడవై నీ కృపాస్తాన్ని బట్టి నమ్మకత్వాన్ని బట్టి ప్రభా సామేలు కుటుంబంలో ప్రభా తండ్రి చేసినటువంటి మేలులు ఉపకారములు అన్నిటినీ జ్ఞాపకం చేసుకోవడానికి కొంత సమయము వారి బిడ్డల మధ్య వారి కుటుంబంలో ప్రభా చేసినటువంటి ప్రభా కార్యములను తలపోసుకోవడానికి కృతజ్ఞత చెల్లించడానికి సంఘ ప్రభా పరముగా తండ్రి సంఘముతో కలిసి ఏకీభవించి నిన్ను గణపరుచుకోవడానికి సమయాన్ని అనుగ్రహించారు. వాక్యలేఖన భాగాలు చదువుకున్నాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకొని ఉన్నాం. ఈ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడమని, కుటుంబంతో మాట్లాడమని, ప్రతి ఒక్కరిని సంధించమని సందులో సాగిలపడుతూ మా రక్షణకర్త మా విమోచకుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. తండ్రి ఎలా ఉండాలంట? తండ్రి అడి తండ్రి అక్కడికి వెళ్ళాడు. శామ్యూల్ యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. తండ్రి ఎలా ఉండాలంట? యథార్థవర్తనుడిగా ఉండాలంట. తర్వాత ఎలా ఉండాలి? నీతిమంతుడిగా ఉండాలి. వాని పిల్లలు ఏమంటారు? పిల్లలు వారి తదనంతరము ధన్యులు. వారి తదనంతరము కూడా ధన్యులవుతారు. వారి తరములోనే కాదు, తరతరములు ధన్యులవుతారు. ఎప్పుడు యథార్థవంతుడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి. వాని పిల్లలు ఏమవుతారంట? తదనంతరము ధన్యులవుతారు. తర్వాత
తర్వాత దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోను రాజు దావీదు తర్వాత ఏమయ్యాడు? రాజయ్యాడు. దావీదు రాజయ్యాడు. దావీదుకు ముందు రాజు ఎవరు? సౌలు. ఎవరు రాజు అవ్వాలి? సౌలు కుమారుడు అవ్వాలి. ఎవరు? యోనతాను అవ్వాలి. అక్కడ బ్రేక్ అయిపోయింది. ఎందుకయింది? తండ్రి సరిలేదు. తండ్రి రాజు సరి అయినాడు, రాజు కాదు, పరిపాలించిన రాజు సరిగా లేడు. అందుకని అక్కడేమైంది? బ్రేక్ అండ్ టర్న్ తిరిగి దావీదుకి అభిషేకం దావీదు మీదకి వచ్చింది, యోనతాను మీద లేకుండా పోయింది. యోనతాను మంచివాడే. ఏది ఏమైనా దేవుని యొక్క తలంపులు, దేవుని ఉద్దేశములు, దేవుని తీర్మానములు డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగదు, వాని తర్వాత ధన్యులవుతారు. ఈ నీతి, ఈ యథార్థత వారి పిల్ల తరానికి ఏమవుద్ది? వారసత్వంగా వచ్చేటువంటిదిగా ఉంది. కాబట్టి సామెతల గ్రంథంలో ఇంకో మాట చెప్తున్నాడు రండి. 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 21 నుంచి, కీడు పాపులను తరుమును, నీతిమంతులకు. అది కీడు ఏం చేస్తుందంట? పాపుల్ని తరుముద్దంట. అంటే ఏంటి? పాపి పరిగెత్తుతూ ఉంటే ముందు వెనకాల కీడు ఏం చేస్తుంది? కర్ర తీసుకుని తరుముతూ ఉంటుంది. కాబట్టి పాపులను కీడు తరుముద్ది. అంటే కీడులో ఉన్నారు వాళ్ళు, మేలులో లేరు. కాబట్టి పాపులెవరు? ఈ లోకంలో పాపులెవరు? ఏ భేదమును లేదు. అందరూ పాపమును చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. తల్లికి తండ్రికి పుట్టిన ప్రతి ఒక్కడు జన్మ పాపి. ఆడు బ్రతుకుతూ చేస్తున్నటువంటి పాపములు కర్మ పాపాలు. వీటన్నిటిని బట్టి నరుడు పాపిగా తీర్చబడతా ఉన్నాడు అకార్డింగ్ టు ది బైబిల్. కాబట్టి అందుకని అంటున్నాడు, కీడు పాపులను తరుమును. మీరు ప్రొద్దాక లేస్తే ఇక్కడ ఉండొద్దు. వెరీ గుడ్ బాయ్స్. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. నీతిమంతులకి మేలు ప్రతిఫలముగా వచ్చును. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు ఎలా అయ్యారు? రోమా 5:1 కాబట్టి విశ్వాస మూలముగా అది మనము నీతిమంతులుగా తీర్చబడి, కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులు. విశ్వాసం ఉంచాం కాబట్టి ఏమయ్యాము? నీతిమంతులుగా తీర్చబడ్డాం. విశ్వాసం అయ్యాం కాబట్టి, విశ్వాసులం కాబట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం. విశ్వాసం లేకపోతే, విశ్వాసం ఎలా వచ్చింది? విశ్వాసం ఎలా ఉంచితే? విశ్వాసం ఉంటే నీతిమంతుడు. విశ్వాసం ఎలా రావాలి? వినుట ద్వారా విశ్వాసము కలుగును. వినేదేంటి? టీవీ ఎదురు కూర్చుని వినేదా? క్రీస్తుని కూర్చున్నటువంటి వార్త వినుట ద్వారా విశ్వాసం కలుగు. దేని మీద? సిలువ మీద విశ్వాసం కలుగుతుంది. సిలువలో ఏమిటి ఉంది విశ్వాసం కలగటానికి? ఆయన మరణము, భూస్థాపన, పునరుత్థానము, మన యొక్క సమాన అనుభవము కలిగినటువంటి వారమై ఆయనతో కూడా పరలోకానికి వెళ్ళడానికి మనకి అధికారం ఇచ్చాడు అని విశ్వాసం ఉంచాలి. అప్పుడు ఆ విశ్వాసము నిన్ను నీతిమంతుడిగా చేస్తుంది. నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి నువ్వు పరలోక రాజ్యానికి వారసుడవుతున్నావు. మొదటిగా క్రీస్తును గురించినటువంటి వాక్యం వినాలి. ఆ వినుడి ద్వారా విశ్వాసం కలుగుతుంది.
విశ్వాసము ద్వారా నీతి కలుగుతుంది. నీతి పరలోక రాజ్యానికి తీసుకుని వెళుతుంది. కాబట్టి నీతిమంతుడు అంటే అలాగవుతాడమంట. అందుకని ఇక్కడ నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును. మంచివాడు ఏం చేస్తాడు? తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయడానికి ప్రయాసపడుతూ ఉంటాడు. కొంత కాకపోతే కొంత మిగిల్చి పిల్లలకి ఇచ్చిపోయేటువంటి వాడుగా, బాకీ ఇచ్చిపోడు, ఆస్తినిచ్చి వెళ్ళేవాడిగా ఉంటాడు. అందుకని అంటున్నాడు, మంచివాడు తన పిల్లలకు ఆస్తికర్తలుగా చేయను, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ఒకవేళ పాపాత్ములు ఎవరైనా ఉంటే అది నీతిమంతులకు ఉంచబడతా ఉంటుంది. ఆస్తి బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును, అన్యాయములన నశించు వారు కలరు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. బెత్తము వాడకపోతే కుమారుడైనా కుమార్తె అయినా విరోధి అవుతారు. బెత్తం వాడాల్సిందే. ఇంగ్లీష్లో ఏముంది? స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్ అని ఉంది. నీ బెత్తము పక్కన పెడితే పిల్లవాడు పాడైపోతాడు. పిల్లవాడు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ సంగతి కాదు, పిల్లవాళ్ళ సంగతి. పిల్లలు ఎలా ఉండాలి? బెత్తం వాడాల్సిందే. ఈ వయసులో ఉన్న పిల్లలకి బెత్తము ఖచ్చితంగా వాడుతూ ఉండాల్సిందే. శిక్షాదండనము చేత గుణపరచబడాల్సిందే, శిక్షించబడాల్సిందే. పిల్లలను బాగు చేయాలంటే బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు. బాలుడు ఎలా నడవాలో వాడికి నేర్పిస్తే వాడు పెద్దవాడైన వృద్ధుడైనా దాని నుంచి తొలగిపోడు. కాబట్టి మొట్టమొదటి మొక్క ఇవ్వగానదే మానై వంగుతుందా అన్నాడు. మొక్కలో ఉన్నప్పుడే పిల్లల్ని మనం వంచుకుంటూ ఉండాలి. అలా చెప్తున్నాడు అండి. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వాడిని శిక్షించును. కుమారుని ప్రేమిస్తున్నాడు రా అంటే వాడిని ప్రయోజకుడిగా చేయాలి. కుమార్తెను ప్రేమిస్తున్నాడు రా అంటే ఆమెను ప్రయోజకురాలుగా చేయాలి. ఆ ప్రేమ ఒట్టి ప్రేమలు కాదు, వాడు పనికొచ్చేటట్టు ఉండాలి, వాడు భవిష్యత్తులో పైకి రావాలి. అప్పుడే నువ్వు ప్రేమించినట్టు. మామూలుగా ప్రేమ చూపించి ఏమీ లేకుండా, చదువు లేకుండా, ఉద్యోగం లేకుండా, ఏమి లేకుండా చేస్తే ఆ ప్రేమ నాశనం అయిపోయే ప్రేమ. ఎందుకు పనికిరానటువంటి ప్రేమ, స్పాయిల్ చేసేటువంటి ప్రేమ, బిడ్డల్ని పాపములో, శాపములో, లోకములో అసమర్థులుగా తయారు చేసి ముంచేటువంటి ప్రేమ. అలాంటి ప్రేమ తండ్రి ఇవ్వకూడదు అని ఇక్కడ కుమారుని ప్రేమించేవాడు అని శిక్షించును. నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయను. నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయను. భక్తిహీనులను కడుపునకు లేమి కలుగును. కాబట్టి భక్తిహీనులకి కడుపుకి లేమి కలుగుతుంది. కాబట్టి నీ నీతి నిన్ను ఆకలి తీర్చేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఆ విధముగా మనము దేవుని యొక్క మార్గములలో నడవవలసినటువంటి వారముగా ఉంటా ఉన్నాం. సామెతలు 14:26 అక్కడే ప్రక్కనే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. భయము భక్తి మొదల ఉండాలి. భయభక్తులు అనేటువంటి ప్రాధాన్యమైనటువంటి పిల్లలకి భయభక్తులు నేర్పించడం ప్రాధాన్యం. చెప్పినట్టు వింటాం, సండే స్కూల్కి వెళ్ళడం, పొద్దున్నే బైబిల్ చదువుకోమని చెప్పడం, ప్రార్థన చేసుకోమని చెప్పడం, ఆ విధముగా భయభక్తులు కలిగి ఉండే ధైర్యము పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. అలాంటి పిల్లలకు సెటిల్మెంట్ ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఆశ్రయము, ఒక గురి, ఒక ఆశ్రయము, అక్కడికి వెళ్ళిపోతారు. ఒక సెటిల్మెంట్ ఉంటుంది. వాళ్ళ పిల్లలకి పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వివాహాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ
సెటిల్మెంట్ ఉండి వారు ఆశీర్వదింపబడేటువంటి వారుగా ఉంటారు. ఆశ్రయస్థానం గలదు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటా. జీవపు ఊట, జీవపు ఊట, జీవపు ఊట అంటే ఎడతెరక పారు వాక్యపు ఊట కలిగినటువంటి వారుగా ఉండాలి. పిల్లలు వాక్యపు మూటలో ఊట కలిగినటువంటి వారుగా ఉండాలి. ఊట రావాలి, అలాంటి మూట పిల్లల దగ్గర ఉండాలి. ఎలాంటిది? వాక్యం అనేటువంటిది దాచబడిన ధనముగా ఉండాలి. సమృద్ధి అయిన వాక్యము కలిగి ఉండాలని కొలస్సీ 2:6లో చెప్పబడినట్టుగా సమృద్ధి చూడొద్దు. కాబట్టి సమృద్ధి అయినటువంటి వాక్యము మన పిల్లల దగ్గర ఉండవలసినటువంటి వారుగా ఉంటున్నారు. కీర్తన గ్రంథం 37, కీర్తన గ్రంథం 37:21. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఇందురు. అది భక్తిహీనులు ఏం చేస్తారంట? అప్పు చేస్తారంట. దాన్ని తీర్చక ఇందురు. మరి నువ్వు అప్పు చేసి తీర్చకపోతే ఏమవుతుంది? నువ్వేమవుతావు? నీ పేరేంటి? నువ్వు అప్పు చేసావు, అప్పు చేయకూడదు, ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలి. సరే చేసావు, తీర్చట్లేదు, వాడేమవుతాడంట? భక్తిహీనుడు అవుతాడు. భక్తి ఉన్నవాడు అప్పు చేయడు. ఒకవేళ చేసిన అవసరాన్ని బట్టి తీర్చకుండా ఉండడు. ఒక ఇంటికి అప్పిచ్చినోడు వెళ్ళాడు. ఆ ఇంటికి అప్పిచ్చినోడు ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆడు విశ్వాసే, వీడు విశ్వాసే. ఏడు విశ్వాసే, ఆడు విశ్వాసే. అప్పిచ్చాడు, మనోడే బాగా ఎత్తాడని, మంచి ప్రార్థన చేస్తాడు, అన్నీ చేస్తాడని అప్పిచ్చాడు. అప్పిచ్చేవరకల్లా పోయి అప్పుకి ఇచ్చాడు, వెళ్ళాడు. అప్పుకి వెళ్ళిన తర్వాత ఆ పిల్లోడిని వాకిట్లో ఉన్నాడు. అరే మీ నాన్న ఉన్నాడు అన్నాడు. మీ నాన్న పిలవరా అన్నాడు. పిలవరా అంటే వీళ్ళు లోపలికి వెళ్ళి నాన్న ఎప్పుడు వచ్చి ఒక ఆయన తిడతాడే నిన్ను, ఆయన పిలుస్తున్నాడు అన్నాడు. అప్పిచ్చినోడికి పిలిచేవరకల్లా అర్థమైపోయింది. అప్పిచ్చినోడు వచ్చాడు. ఒరే నేను లేనని చెప్పరా అన్నాడు. ఏమన్నాడు? నేను లేనని చెప్పరా అన్నాడు. ఆడొచ్చాడు, మా నాన్న నేను లేనని చెప్పరా అన్నాడు. ఏమన్నాడు? మా నాన్న నేను లేనని చెప్పరా అన్నాడు. నాకు తెలిసిరా మీ నాన్న ఉన్నాడని, రమ్మర్ర బయటికి అన్నాడు. విశ్వాసులే. అప్పు చేయడం ఒక తప్పు అయితే, అప్పుకి అబద్ధం ఆడటం ఇంకో తప్పు. ఇంకా దాన్ని బట్టి చాలా వస్తాయి, రకరకాలైనటువంటి అబద్ధాలు అవన్నీ కూడా వస్తాయి. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీతిమంతుడు దాక్షిణ్యము కలిగి ధర్మవిత్తును ఉన్న దాంట్లోనే దయ కలిగి, దాక్షిణ్యం అంటే దయాదాక్షిణ్యములు కలిగి ఉన్న దాంట్లోనే ఏం చేస్తాడు? ధర్మమిస్తాడు. యెహోవా ఆశీర్వాదము భూమిని స్వతంత్రించుకొందురు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఆయన శపించి వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతను నేలను పడినను లేవలేక ఉండడు. అది యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకుండా ఉండడు. అతని చెయ్యి దేవుడు పట్టుకోకపోతే నేలను పడినప్పుడు లేవలేడు. చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి నేలను పడినా లేస్తాడు. ఈ చెయ్యి మన చెయ్యి పట్టుకుని లేపుతున్నాడు, కానీ యేసు ప్రభు చెయ్యి మాత్రం విడిచిపెట్టాడు. ఏమన్నాడు? ఎలి ఎలి లామా సబక్తానే, నా దేవా నా చేయి ఎందుకు విడిచిపెట్టావు అన్నాడు. అక్కడ తన కుమారుడైన యేసు ప్రభు యొక్క చేయి విడిచిపెట్టాడు సిలువలో. నువ్వు శ్రమ పడాల్సిందే, మరణించాల్సిందే, సర్వలోక పాప శిక్ష భరించాల్సిందే అని అక్కడ వదిలిపెట్టాడు. నిన్ను మాత్రం
పడేటప్పుడు పట్టుకుంటున్నాడు. ఆయన చేయి పట్టుకొనగా ఏ ఒక్కడు లేవలేక ఉండడు, లేస్తాడు, లేపుతాడు, పడిపోయిన వారిని లేపేదేవుడు అని అక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతుల విడువబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుడు గాని నేను చూచి ఉండలేదు. నీతిమంతులని విడిచిపెట్టడం కానీ వారి సంతానం భిక్షమెత్తుకోవడం కానీ నేను చూడలేదు. ఎందుకని? నేను చిన్ననాడుగా ఉన్నాను, ఇప్పుడు ముసలివాడయ్యాను. నేను నేర్చుకున్నది ఏంటంటే అంటే నీతిమంతుల సంతానము విడవబెట్టడం కానీ వారు బిచ్చమెత్తుకోవటం కానీ నేను ఇంతవరకు చూడలేదు. ఎప్పటి నా చిన్నతనం నుంచి ముసలితనం వచ్చేంతవరకు నేను ఈ పరిస్థితిని ఎక్కడ కూడా నీతిమంతుల యొక్క పిల్లలు ఎందుకు పనికి రాకుండా పోయారు, నిష్ప్రయోజకులయ్యారు అనేటువంటిది కానీ, వాళ్ళు లేకుండా ఉన్నారని కానీ నేను ఎప్పుడు కూడా అనుకోను. విడబడినటువంటి వారు కానీ భిక్షమెత్తుకునేటువంటి వారుగా లేరు, వాళ్ళు సర్వసమృద్ధి కలిగినటువంటి వారుగా ఉంటున్నారు అని. 26 దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపు. ఒకరికి చెయ్యి చాస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి, మన చెయ్యి పేదవాడి వైపు చాపితే దేవుని చెయ్యి మన వైపు చాపుతాడు. దేవుడు తన చెయ్యి మన మీద ఉంచుతాడు. మన పేదవాడికి మనం చెయ్యి చాపితే అందుకని ఇంకో మాట అన్నాడు ఇక్కడ, ఒక మాట అంటాడు చూడండి. సామెతల గ్రంథంలో 'భేదవాన్ని కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు' అని. దరిద్రులను చూడండి, చదవమ్మా. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, అది వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయును. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని. బీదలను కనికరిస్తే బీదవాళ్ళని యెహోవాకు అప్పిచ్చినట్టే. అప్పు తీసుకునే వాళ్ళు చేయి ఎక్కడ ఉంటుంది? అప్పు తీసుకునే వాళ్ళు చేయి ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. అప్పిచ్చేవాడు చేయి ఎలా ఉంటుంది? పైన ఉంటుంది. మన చెయ్యి పైన ఉంటుంది, దేవుడి చెయ్యి కింద ఉంటుంది. పేదవాడికి అప్పిస్తే, కనికరిస్తే, ఆదుకుంటే, వాడి బాధలో, కష్టంలో, నష్టంలో, ఇబ్బందుల్లో మన చెయ్యి చాపితే ఆ చెయ్యి కింద పేదవాడి చెయ్యి ఉండదో, దేవుడి చెయ్యి ఉంటుందంట. కాబట్టి మనం దేవునికి ఇచ్చినట్లే, దేవునికి అప్పు ఇచ్చినట్లే అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము ఆ విధముగా అప్పు ఇచ్చేటువంటి వారముగా ఉండాలని చెప్పి ఆయన చెప్తున్నాడు. 112 కీర్తన, 112వ కీర్తన 1 నుండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. అది వారి సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు. అన్నిటిలో బలవంతులు అంటే శక్తి కలిగి ఉంటారు, రెండవది ఆస్తి కలిగి ఉంటారు, మూడవది విశ్వాసం కలిగి ఉంటారు, వాక్య సమృద్ధి కలిగి ఉంటారు, బలవంతులై ఉంటారు. యెహోవాయందు బలవంతులే. 18 కీర్తనల 18 చూడకండి. 18:1 ఏమంటున్నాడు?
యెహోవా నా బలమా, అది ఆయన్ని ప్రేమిస్తే నువ్వు ఆ బలం నీకు వస్తుంది. యెహోవా నా బలమా, నేను ఆయనను ప్రేమించుచున్నాను అంటాడు. కాబట్టి ఆ విధముగా ఆయన బలము కలిగి ఉండాలి అంటున్నాడు. తర్వాత యథార్థవంతుల వంశము వారు దీవింపబడుదురు. వంశం పేరేంటంట? మామూలుగా వంశం పేరు ఉంటుంది. వంశం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వంశం ఉంటుంది. అయితే ఇక్కడ అంటున్నాడు వాళ్ళ వంశం పేరంట యథార్థవంతుల వంశము. ఎంత మంచి పేరు పెట్టారు, యథార్థవంతుల వంశము వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వారి ఇంట్లో కలిమి ఉంటుంది, సంపద కూడా ఉంటుంది. వారి నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఇందాక మొట్టమొదటి చదువుకున్నది ఏంటి మనం? యథార్థవంతులైన నీతిమంతులు వారి పిల్లలు ఎవడన్నాడు 7లో? యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. యథార్థవంతుడై ఉండాలి, నీతిమంతుడై ఉండాలి. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారి కటాక్షం వాత్సల్యమును నీతి గలవారు. దయాళును అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయవిమర్శలో వారి రాజ్యం గెలుచును. అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు. మనం జ్ఞాపకం చేసుకోవటమే కాకుండా దేవుడు నీతిమంతులను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి వాడుగా కూడా ఉంటాడు అని అక్కడ చెప్పబడతా ఉంది. రండి ఇంకో మాట చూద్దాం. 115 అక్కడే 115 12 నుంచి చదువు. యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించెను. అది దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోడు. దేనికి మర్చిపోడు? మనలను ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదించడానికి ఆయన ఎప్పుడు కూడా మర్చిపోయేటువంటి వాడుగా. మనం మర్చిపోతాం దేవుడిని. ఏం చేస్తాం? అనేక సార్లు మర్చిపోతూ ఉంటాం దేవుడిని. దేవుడు మర్చిపోడు. అందుకే ఆయన దేవుడు అన్నారు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ పడిపోతున్నా, ఎక్కడ చెడిపోతున్నా, ఎక్కడ జారిపోతున్నా, ఎక్కడ పతనమైపోతున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నిన్ను మాత్రం ఆయన చేయి విడవడు, మర్చిపోడు. నువ్వైతే ఆయన్ని మర్చిపోతావు. మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనకు అప్పగించబడినటువంటి పరిచర్య కానీ, పని కానీ, మందిరంలో ఏదైతే దేవుడు మనకి అప్పగించాడో దాన్ని ఎప్పుడు కూడా విస్మరించకూడదు. అనేక మందికి లేనటువంటి ఆధిక్యత నీకు ఇచ్చాడు దేవుడు. మందిరంలో పని చేయడానికి, పాటలు పాడడానికి, లేకపోతే వాక్యం చెప్పడానికి, లేకపోతే చాపలు వేయడానికి, మందిరం శుభ్రం చేయడానికి, ఆవరణంతా కూడా శుద్ధిగా ఉంచడానికి నీ చేతుల కష్టార్జితం దేవుడు మర్చిపోడు. నువ్వు చేసేటువంటి పనిని దేవుడు మర్చిపోను నేను అంటున్నాడు. దేవుడు మర్చిపోడు. అయితే మనమే దేవుణ్ణి అన్ని విషయాల్లో కూడా మర్చిపోయేటువంటి వారముగా ఉంటాము అని అక్కడ చెప్పబడతా ఉంది. చూడండి 13. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. పిన్నలైనా పర్వాలేదు, పెద్దలైనా కావచ్చు. ఏం చేస్తాడంటే వాళ్ళని యెహోవా ఆశీర్వదించును. దేవుడు ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. ఎవరిని? పిల్లలైనను పెద్దలైనను. ఏం చేస్తాడు దేవుడు? ఆశీర్వదిస్తాడంటే తర్వాత ఏం చూడు, యెహోవా మిమ్మును మీ పిల్లను వృద్ధి పొందించును. ఆశీర్వాదం అంటే ఏంటి? వృద్ధి పొందించును. ఏ విషయంలో? ఆత్మీయముగా, శారీరకముగా, ఎడ్యుకేషనల్లీ, లేకపోతే ఎకానమికల్లీ, స్పిరిచువల్లీ, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ లార్డ్ విల్ డెవలప్ యూ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అన్ని విషయాల్లో కూడా దేవుడు నిన్ను వృద్ధిపరిచేటువంటి వాడుగా ఉంటాడు అని చెప్తున్నాడు. ఎలాంటి దేవుడు? భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. భూమి చేసిన వాడు
ఆకాశము చేసినటువంటి వాడి హస్తము నీ మీద ఉండి ఆశీర్వాదించేటువంటి వంతు ఉందంటే ఏదో కలెక్టరో మినిస్టరో ఆశీర్వదించట్లా, భూమిని ఆకాశమును సృష్టించిన హస్తాల నీకు ఆశీర్వదించేటువంటి వాడిగా ఉన్నాడంటే ఎంత గొప్ప విషయం అది. ఎన్నటెన్నటికని మరి మరిచిపోనటువంటి, కృతజ్ఞత చెల్లించకుండా ఉండకూడనటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం ఎప్పుడు కూడా మరచిపోకూడదు. ఇంకా 2 మాటలు చూస్తాను రండి. ఆదికాండము 26వ అధ్యాయం 23. ఆదికాండం 26వ అధ్యాయం 23వ వచనము నుండి అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించేది ఎవరిని బట్టి? నా దాసుడైన అబ్రహామును బట్టి, తండ్రిని బట్టి కుమారుణ్ణి ఆశీర్వదిస్తున్నాడు. తండ్రిని బట్టి, తల్లిని బట్టి కుమారుణ్ణి, కుమార్తెను ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు. నా దాసుడైన అబ్రహామును బట్టి నేను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదని చెప్పాను. అక్కడ బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ గుడారం వేశాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్విరి. ఇక్కడ 25వ వచనంలో 4 విషయాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. 1, బలిపీఠం కట్టాలి. నీ ఇంటిలో బలిపీఠం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఆరాధన ఉండాలి. దాన్ని కుటుంబ బలిపీఠము అంటారు. నీ కుటుంబంలో బలిపీఠం ఉండాలి. బలి ఎప్పుడు జరుగుతూ ఉండాలి, ప్రార్థన జరుగుతూ ఉండాలి, ఆరాధన జరుగుతూ ఉండాలి. అలాంటి బలిపీఠము నీ కుటుంబంలో ఉండాలి, కట్టించాలి. 2వది ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఎప్పటికైనా కూడా ఉదయకాల, సాయంకాల, బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వెళ్ళేటప్పుడు, ఇటన్ని పనుల్లో, ఇంటిలో, మందిరంలో, ఉపవాస కూడికల్లో, లేకపోతే నెలకోసారి కూడే ఆల్ నైట్ ప్రేయర్స్లో ఎప్పుడైనా సరే ప్రార్థన అనేటువంటిది మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉండవలసినటువంటి వారు. 3వది గుడారం అంటే ఏంటి? నేను ఈ లోక సంబంధిని కాదు, నా లోకం కాదు, ఇక్కడ నా నివాసం ఇక్కడ కాదు, నేను యాత్రికుడను, పరదేశిని. నా దేశం వేరు, నా యాత్ర ముగించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నా దేశం ఇక్కడ లేదు, నా యొక్క పౌరసత్వం ఇక్కడ లేదు, కాబట్టి నా ఊరు వేరు, ఇది తాత్కాలికం, అద్దె కొంప లాంటిది ఈ లోకం అని తలంచుతూ గుడార జీవితాన్ని గడుపుతూ ఉండవలసినటువంటి వారమే కానీ శాశ్వతమైనటువంటి నివాస స్థలం ఇక్కడ లేదు. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి. హెబ్రీ 13 14. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోవు దాని కోసము ఎదురు చూస్తున్నాము. అది రాబోయేదాని కొరకు ఎదురు చూస్తున్నాం. ఇక్కడ ఉన్నది నిలవరమైనటువంటిది కాదు, ఎల్లప్పుడూ ఉండేది కాదు, ఉండబోయేది శాశ్వతమైనది. ప్రభు ఏమన్నాడు? నేను త్వరగా వెళ్ళుచున్నాను, మీ కొరకు స్థలములను సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండి స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మలను తీసుకుని వెళుతాను, అక్కడికి వెళ్ళిపోతానన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్టుగా మీరు జయించి నా సింహాసనం మీద మీరు కూర్చుంటారు అని చెప్పాడు. సింహాసనాసీనులం అవుతాం. అది అక్కడ ఉన్నటువంటి ఈ లోకము యుద్ధాలతోటి, వరదలతోటి, తుఫానులతోటి, భయంకరమైన పరిస్థితులతోటి, జనం మీదకి జనం,
రాజ్యం మీదకి రాజ్యం లేచి చంపుకునేటువంటి కాలాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ లోకం మనది శాశ్వతమైనది కాదు. లోకములో పాపము విచ్చలవిడిగా విస్తరించి విలయ తాండం చేసేటువంటి పరిస్థితులు కలిగినటువంటి ఈ లోకంలో సాతాను సింహాసనం వేసుకున్న ఈ స్థలములలో కాపురం ఉన్నటువంటి మనము మన చూపు, మన ధ్యాస, మన శ్వాస అంతా కూడా పరసంబంధమైనదిగా ఉండాలి. పరసంబంధమైనదిగా ఉండాలి. నీ ఆలోచన, నీ సమస్తము పరసంబంధమైనదిగా ఉండాలి. ఇది మనది కాదు. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, సర్వమిచ్చటనే విడువవలెన్. సర్వము ఇక్కడే విడిచిపెట్టాలి. నీకు ఇల్లుందా? నీది కాదు. బ్యాంకులో డబ్బు ఉందా? అనేది కాదు. నీ పిల్లలు ఉన్నారా? వాళ్ళు కాదు. నీ యొక్క ఆస్తిపాస్తులు ఉన్నాయా? అది నీది కాదు. ఏది కాదు. దిగంబరిగా వచ్చావు, దిగంబరిగానే వెళ్తావు. ఇది మనసులో పెట్టుకుని ఎప్పుడు ఏబు వలె యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని వెళ్ళాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే నేను వెళ్ళిపోతాను. ఇలాంటి తత్వం, ఆలోచన, దాన్ని ఏమంటారో కానీ అది మనకి ఎప్పుడు కూడా మనసులో ఉండకపోతే ఈ లోకాన్ని చూసుకుని ఇదే వాళ్ళంగా ఉంటాం. అలా ఉండకూడదు మనం. రండి, ఒక్క కుటుంబాన్ని గురించి సామేలు భార్య, సామేలు పిల్లలు ఎలా ఉండాలి అనేటువంటిది ఒక మాట చదివి మానేస్తాను. కొంచెం సేపు ప్రార్థన చేద్దాం. రండి, కీర్తన గ్రంథం మన అందరూ తెలుసు. కీర్తనల గ్రంథం 128. కీర్తనల గ్రంథం 128 అధ్యాయం అంతా చదువుకుంటాం. నేనే చదువుతాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారు ధన్యులు. భయము భక్తి కలిగి ఆయన మార్గములలో నడుచుకునేటువంటి వారు ధన్యులు. ఇంకా నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించుతావు. ఇది స్వామిలకు కూడా ఎవరికైనా చెప్పేది ఏంటంటే చేతుల కష్టార్జితం. ఇంకో చోట ఉంది, నీ చేతుల కష్టార్జితము ఇతరుల ఇళ్ళకి వెళ్లకుండా చూసుకోవాలి అని కూడా. నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు. బాగా తాగుతున్నాడు అనుకోండి, ఎవరి పిల్లలు బాగుపడతారు? ఎవరి పిల్లలు బాగుపడతారు? వైన్ షాపు వాడి పిల్లలు బాగుపడతారు. వైన్ షాపు వాడి పిల్లలు బాగుపడతారు. అందుకని మనం ఏమంటున్నాడు, నీవు ధన్యుడవు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె. కుటుంబము అనేటువంటిది భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి అనేటువంటిది ఇక్కడ చక్కగా వివరించబడినటువంటిదిగా ఉంది. పిల్లలు ఎలా ఉండాలి? భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. నీ కష్టార్జితమును ఎవరు కూడా దాన్ని దొంగిలించలేరు. 4 యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగున ఆశీర్వదించబడను. ఇలాగ ఆశీర్వదించబడాలంటే పైన చెప్పినట్లుగా ఏముండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఈ విధముగా ఆశీర్వదింపబడతాడు. పైన చెప్పబడిన రీతిగా ఆశీర్వదింపబడేటువంటి వాడుగా ఉంటాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను అసలైన సిసలైన ఆశీర్వాదం దేవుని మందిరంలో నుంచే వస్తుంది. కానీ నీ ఇంట్లో నుంచి కానీ, నీ వీధిలో నుంచి కానీ, నీ బంధువుల దగ్గర నుంచి కానీ ఆశీర్వాదము రాదు. ఆశీర్వాదం వచ్చే స్థలము దేవుని మందిరమే. వాక్యము, ప్రార్థన, బోధ ఇవన్నీ కూడా
ప్రార్థన అన్నీ ఉంటాయి కాబట్టి సహవాసము ఇవన్నీ ఉండేటువంటి దేవుని మందిరములో నుంచే ఆశీర్వాదం వస్తుంది. కానీ ఎక్కడి నుంచి? సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. యెరూషలేం అంటే దేవుని మందిరమే. యెరూషలేమునకు క్షేమము కలుగుట నువ్వు చూస్తావు. ఎందుకని? పరిశుద్ధులు సంపూర్ణులగటానికి, దేవుని సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి, పరిచర్య ధర్మం జరిపించబడ్డానికి దేవుని ఇంటిలో మనం ఎప్పుడు కూడా ప్రార్థన భారము కలిగి ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అందుకని అంటున్నాడు, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూస్తావు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముడనుగాక. నీ పిల్లల పిల్లలను చూస్తావు. ఇక్కడ మాట చెప్పి ముగించేస్తాడు. మక్క మనవరాలి కూతుర్ని కూడా చూసింది, ముని మనవరాలను. మా అక్క ముని మనవరాలను చూసింది. మా తమ్ముడు కూడా ముని మనవరాలను చూశాడు. మా చెల్లెలు కూడా ముని మనవరాలను చూశాడు. అంటే కూతురు బిడ్డ, ఆ బిడ్డ, ఆ తర్వాత బిడ్డ ముని మనవరాలండి. మనవరాలకి కూతురు ఉంటుంది, మూడో తరం. నేను ఇంకా చూడలే. మా తమ్ముడు చూశాడు, మా చెల్లి కూడా చూసింది. ఎందుకని? వాళ్ళు చదివించలేదు బాగా, వెంటనే పెళ్ళిళ్ళు చేశారు, చకచక పిల్లలు పుట్టారు. అలాగా వాళ్ళు చూశారు. నాదేంటి, మా పిల్లలు చదివే వరకల్లానే ఎక్కువైపోయింది. వాళ్ళకి ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఆడపిల్లలు మళ్ళీ చదువుతున్నారు. వాళ్ళ వయసులు కూడా ఎక్కువ, 24, 25 దాకా చదువుతున్నారు. దాంతో ఇప్పుడు మా వాణి పెద్ద కూతురు అవుతుంది. దాన్ని అడిగాను, నాకు ఒక చిన్న కోరిక ఉందే అని అడిగాను. ఏంటి తాతగారు అంది. నాకు ఒక ముని మనవుడు కావాలి. ఇంక నువ్వే ఉన్నావు, ఆడపిల్లవే, పెద్దదానివి, నాకు ముని మనవుడు కావాలి, చూసి చచ్చిపోతానన్నా. అంటే నీ ఆశ ఇప్పుడు తీరదు అందా. నీ ఆశ ఇప్పుడు తీరదు. ఎందుకని? దానికి ఉద్యోగం రావాలి. ఇది అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, ఉద్యోగం రావాలి. ఉద్యోగం వచ్చిందిరా, పెళ్ళికి కూడా కొంతకాలం ఆగాలి, కథ సంపాదించాలి, అప్పుడు చేసుకుని ఆ తర్వాత ఎప్పుడు ఇప్పటికే 78 వచ్చా, ఇంకెప్పుడు ఇది అలా అయ్యట్లేదు లేదనుకున్నాను. అందుకని ఇక్కడ నీ పిల్లల పిల్లలు ఏమంటున్నాడు ఇక్కడ? నీ పిల్లల పిల్లలు నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. తరతరముల వరకు, యుగ యుగముల వరకు దేవుడు మనతో కూడా, మన పిల్లలతో కూడా ఉండి వారందరినీ కూడా సురక్షితంగా, క్షేమకరముగా దేవుని భయములో, దేవుని విశ్వాసములో, దేవుని వాక్యములో, దేవుని సన్నిధిలో ఎదిగేటువంటి పిల్లలు ఆశీర్వదింపబడినటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడు సామెలు కానీ, ఇంకొక విచిత్రం ఏంటో తెలుసు సామెల గురించి? సామెలకి తెలియదు, సామెలకే తెలియదు ఈ విషయం. సామెలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో, మందిరములో సేవకుడిలాగా పెరిగాడు. ఈ ఇద్దరు పిల్లలు మందిరంలో పుట్టారు. ఇద్దరు పిల్లలు కూడా ఎక్కడ పుట్టారంటే మందిరంలోనే పుట్టారు. తర్వాత వాళ్ళు ఊరెళ్ళి ఇల్లు కట్టుకున్నాడు. కానీ మందిరాన్ని ఎప్పుడు విడిచిపెట్టినటువంటి వాడు కాదు. మందిరంలోనే సేవ చేసేవాడు. ఎవరైనా మేము వచ్చేస్తే సిస్టరు ఒక చైర్ తీసుకొచ్చేసి టీ పెట్టి ఇచ్చేసేది. ఎక్కడైనా పాములు వస్తే చంపుతూ ఉండేది సిస్టరే. ఈయన కాదు, ఆవిడకి నేర్పేశాడు. ఆవిడ పాములు వచ్చేటప్పుడు మనకి పాములు వస్తే చంపుతూ ఉండేది, ఆవిడే చంపుతూ ఉండేది. ఆ విధముగా మందిరాన్ని అంటి పెట్టుకుని ఉన్నారు. కాబట్టి దేవుడు ఈనాడు ఒక స్థితిలో వారి పిల్లల్ని ఉంచినటువంటి వాడుగా మనం ఉందాం. అందుకనే కొంతమంది ప్రార్థన చేయండి, క్లుప్తంగా చేయండి, క్లుప్తంగా చేయండి. ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి, క్లుప్తంగా